దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. స్పష్టంగా చూసినట్టయితే ఆయన 17వ వచనంలో అంటాడు కదా, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ అని దేవుడు అడుగుతా ఉన్నాడు. మనకందరికి తెలుసు కదా ఈ యొక్క సన్నివేశాన్ని గురించి. యేసు ప్రభు ఉంటున్న కాలంలో యేసు ప్రభు యెరూషలేము వెళ్తుండగా ఒక గ్రామము బయట ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనను వేడుకుంటారు కదా, స్వస్థపరచమని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. అందులో ఒక వ్యక్తి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మనం చూస్తాం. బైబిల్లో ఈ రాయబడ్డ సంగతి గురించి, ఈ 10 మంది కుష్ఠరోగుల గురించి ఎలాంటి డీటెయిల్స్ కానీ ఇవ్వబడి, వారి పేర్లు కానీ, ఏ గ్రామానికి చెందిన వారని కానీ, ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారన్న సంగతి ఏది కూడా రాయబడలేదు. నథింగ్ హాస్ బీన్ రిటన్ అబౌట్ ఇట్. ఏది కూడా రాయలేదు. వాళ్ళ డీటెయిల్స్ ఏమి లేవు. ఏ గ్రామం అని చెప్పబడలేదు. కొన్నిసార్లు వాళ్ళ పేర్లు రాయబడ్డాయి, వాళ్ళ తండ్రి పేరుతో సహా రాయబడ్డాయి, కానీ ఇందులో 10 మంది పేర్లు ఏవి కూడా రాయబడలేవు. కానీ ఒకటి వాళ్ళ గురించిన బ్యాక్గ్రౌండ్ రాయబడ్డది ఏంటంటే, వారు 10 మంది కూడా ఒకటే సమస్య కలిగిన వారు. కుష్ఠరోగం అనే ఒక సమస్యతో బాధపడుతున్న వారిగా మనం చూస్తాం ఈ 10 మంది కూడా. కాబట్టి ఈ 10 మంది ఒక దగ్గర ఉండడానికి కారణం వాళ్ళు ఒకటే కుటుంబస్తులని కాదు. ఎందుకంటే వాళ్ళు చూసినట్టయితే ఇంకా 9 మంది ఎక్కడ, సమరయుడు తప్ప అంటే అందులో వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారని అర్థం. ఎందుకంటే సమరయుడు మాత్రమే వచ్చిండు, ఇంకా అందులో యూదులు ఉండొచ్చు, ఇంకెవరు ఉన్నారో తెలియదు, వేరే వేరే వాళ్ళు ఉండొచ్చు. 9 డిఫరెంట్ పర్సనాలిటీస్. ఒక గ్రామం నుంచి కాకపోవచ్చు, ఒక కుటుంబం నుంచి కాకపోవచ్చు కదా. ఏది జరిగినా పరిస్థితి ఏముందంటే, వాళ్ళు వేరే వేరే ప్రదేశాల నుంచి, వేరే వేరే గ్రామాల నుంచి ఉన్న, వేరే వేరే ఏమంటాం ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్న ఒక సంగతి మాత్రం ఏంటంటే, ఒక సంగతి వాళ్ళని ఒక దగ్గరగా చేర్చింది. ఏం సంగతి? వాళ్ళకున్న కామన్ ప్రాబ్లం ఒకటి. ఏం ప్రాబ్లం అది? వాళ్ళకున్న కుష్ఠరోగాన్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లం బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ వ్యాధిని బట్టి వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు అంతే. వాళ్ళు కదా సంబంధులు ఏం కాదు, రక్త సంబంధులను ఏం రాయబడలేదు, ఏది కూడా లేదు. ఒక గ్రామస్తులను ఏం రాయబడి, ఒక గ్రామం బయట ఉన్నారు కదా. వాళ్ళు ఉన్న లొకేషన్ ఒకటే ప్లేస్, అందరు ఒక దగ్గర ఉన్న కారణం ఏంటంటే వాళ్ళకి అందరికీ ఒకటే సమస్య ఉందని అర్థం. చాలా మటుకు మనం చూస్తాం కదా, ఇఫ్ పీపుల్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం దే విల్ బి టుగెదర్. వాళ్ళ సమస్య ఒకటే అయితే దే విల్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు మనకున్న సమస్య వేరే ఒక ఉందనుకో, అలాంటి వాళ్ళతో మనం తొందరగా జెల్ అయిపోతాం. విల్ స్టార్ట్ టాకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఇట్. అలాగే వాళ్ళు కూడా ఒక ప్లేస్లో ఉంటున్నారు. వాళ్ళందరూ ఒక దగ్గర కూడుకొని 10 మంది ఒకటే దగ్గర ఉన్నారు. ఎందుకు 10 మంది ఎక్కడ ఉన్నారంటే, వీళ్ళను బయటికి వెలగొట్టబడ్డారు. వీళ్ళు ఎక్కడ బయటికి వెలగొట్టబడ్డారు, ఒక గ్రామం నుంచి లేకుంటే యెరూషలేము నుంచి బయటికి వెలగొట్టబడ్డారు. ఆ కాలంలో చూసినట్టయితే ఈ కుష్ఠరోగం వచ్చిన కొన్ని వ్యాధుల గురించి బైబిల్లో రాయబడ్డ పాత గ్రంథంలో, ఒకవేళ అది వస్తే మనుషులను బయటికి వెలగొట్టేవారు. ఆ గ్రామం నుంచి కానీ, ఆ పట్టణం నుంచి కానీ దూరంగా వెలగొట్టేవారు. వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉంచేవాళ్ళు కాదు ఆ గ్రామం నుంచి, పట్టణం నుంచి. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు అంతే, ఎవరింట్లో వాళ్ళు కదా ఐసోలేట్ అయి ఉన్నాం మనం. అలాగే ఆ దినాల్లో ఎవరికైతే ప్రాబ్లం వచ్చిందో వాళ్ళని మాత్రమే సపరేట్ చేసేవాళ్ళు. అలా సపరేట్ చేసి వాళ్ళని ఒక ప్రాంతంలో పెట్టేవాళ్ళు అంతే. వాళ్ళు అక్కడనే ఉండాలి, చనిపోయినంత వరకు వాళ్ళ అక్కడి నుంచి రావడం లేదు. వాళ్ళు బాగా ననబడాలా, లేకపోతే వాళ్ళు చనిపోవాలి. రెండిట్లో ఏదైనా కూడా జరగాల్సిందే వాళ్ళ జీవితంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 10 మంది కుష్ఠరోగులు ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేము బయట ఉన్నారని బైబిల్ చెప్తాను. వాళ్ళ సమస్య వాళ్ళని ఎక్కడ పట్టుకొచ్చిందంటే, యెరూషలేము కదా, అది ఏం పట్టణం అంటే యెరూషలేము క్యాపిటల్. అది అక్కడ చాలా బిజినెస్ జరుగుతూ ఉంది, గొప్ప పెద్ద పట్టణం. అక్కడ జరుగుతున్న పనులు అనేకం ఉన్నాయి. చాలా ప్రాముఖ్యం ఏంటంటే మత సంబంధమైన పట్టణం అది. యెరూషలేములో దేవాలయం ఉన్నది, దేవుని సన్నిధి అక్కడ ఉందని కదా, యూదులు అక్కడ ఆరాధించేవాళ్ళు. కాబట్టి వీటన్నిటి కూడా వాళ్ళు దూరం ఉన్నారు. దేనికి దూరం ఉన్నారు? కుటుంబానికి దూరంగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఎవ్రీడే, ప్రతిరోజు జరుగుతున్న వ్యాపారం కానీ, అక్కడ జరుగుతున్న సోషల్ లైఫ్ కానీ, కార్యక్రమాలకు కానీ దూరంగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఆరాధనకు కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది. కాబట్టి చాలాసార్లు మన జీవితం కూడా మనకు కలుగుతున్న సమస్య ఇలా చేస్తుంది మనం. అంటే వెన్ వి గో త్రూ ఎ సిట్యుయేషన్, ఒక ప్రాబ్లం నుంచి మనం వెళ్తున్నా, మనం అందరి మధ్యలో ఉన్నా మనం ఒంటరిగా ఉంటాం. ఎందుకంటే మన ఆలోచన ఎక్కడో ఉంటుంది, మన తలంపులు ఎక్కడో ఉంటాయి, మనం ఏదో ఆలోచిస్తుంటాం, ఏదో మనం వింటాం. అందరి మధ్యలో కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్నా, ఆఫీస్లో కూర్చున్నా, మన ఆలోచన అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. విల్ బి అలోన్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ది క్రౌడ్ కదా. గుంపుగా మన స్నేహితులు మన మధ్యలో ఉన్న మన ఆలోచన ఎక్కడ ఉంటుంది? విల్ బి అలోన్. ఈరోజు అనేకుల పరిస్థితిలో ఉన్నారు. మేబీ ఒక వ్యాధిని బట్టి, ఒక బాధను బట్టి మనం దూరంగా లేకపోవచ్చు, కానీ మన జరుగుతున్న పరిస్థితి, కుటుంబ పరిస్థితి కానీ, ఉద్యోగ పరిస్థితి కానీ, బిజినెస్ సమస్యలు కానీ, ఏ సమస్య అయినా చాలాసార్లు మనం ఏం చేస్తుంటే అది మనం ఒంటరిగా చేసి ఇట్ విల్ మేక్స్ us alone.
కాబట్టి చాలాసార్లు మనము ఏమైపోతాం అంటే విల్ గెట్ అవే ఫ్రమ్ ది మెయిన్ లైన్ కదా. ఆ యొక్క ఏదైతే జనజీవ స్వంతి ఉంటుందో అందులో ఉండక మనము దూరంగా ఉండడం మొదలు పెడతాం. విల్ బి అవే ఫ్రమ్ అవర్ ఎవ్రీథింగ్. మనం కుటుంబంతో కలిసినట్టుంటాం కానీ కుటుంబంతో మాట్లాడడం కదా, సంఘంలో ఉన్నట్టుంటాం కానీ మన ఆలోచన ఎక్కడనో ఉంటుంది కదా, మనం ఫ్రెండ్స్తో వెళ్ళినా మనము కదా విల్ బి అలోన్, వేరుపరుచుకుంటాం మనల్ని బికాస్ ద సిట్యుయేషన్ దట్స్ ఇన్ అవర్ మైండ్. మన మనసులో వెళ్తున్న ఆలోచన బట్టి, మన హృదయంలో వెళ్తున్న తలంపులు బట్టి విల్ బి లైక్ దాట్. ఆ రోజు కూడా ప్రజలు కదా 10 మంది కూడా ప్రతి దానికి దూరంగా ఉన్నట్టు కనబడతాం. వి జస్ట్ సీ దోస్ పీపుల్ ఆర్ అవే అండ్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. చాలా దూరంగా ఉన్నారన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. దే ఆర్ వెరీ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఆ యొక్క పట్టణానికి దూరంగా ఉండి జీవిస్తూ ఉంటారు. ఎందుకు ఒక దగ్గర ఉన్నారు 10 మంది అంటే కదా, ఇప్పుడు 10 మంది ఒక దగ్గర ఉంటే ఇప్పుడు వాడి గురించి వీడు అడిగేది లేదు, వీడి గురించి వాడు అడిగే అసలే అవసరం లేదు. ఇప్పుడు వీడి కుష్ఠరోగే, వాడి కుష్ఠరోగి ఉంది, 10 మందికి అదే రోగం ఉంది కాబట్టి అరే నీకు కదా ఈ ప్రాబ్లం అయింది, అరే నీకు చేళ్ళు పోయినాయి, నీకు వేళ్ళు పోయినాయి అనేటోడు ఎవడు లేడు. ఒకవేళ మనం ఉంటే దే విల్ బి ఐడెంటిఫైడ్. అదే మనం కదా సాధారణ వ్యక్తుల మధ్య ఉంటే అరే ఇలా కనబడుతున్నాం కదా. మన పరిస్థితి ఎలా మారిందంటే ఈరోజు తప్పుజారి చిన్నగా దగ్గినా తుమ్మినా భయం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. ఈరోజు నిజంగా ఎవరికైనా ఎయిడ్స్ ఉన్నా గుర్తుపట్టలేమేమో కానీ, క్యాన్సర్ ఉన్నా గుర్తుపట్టలేము కానీ కదా, చిన్నగా ఎవరైనా తుమ్మేస్తే పారిపోతా ఉన్నారు జనాలు. వీఆర్ ఇన్ అ సచ్ సిచ్యుయేషన్ కదా. యూ విల్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ విత్ ద సిచ్యుయేషన్. ఆ పరిస్థితి తొందరగా నువ్వు గమనించారు, తొందరగా నేను గుర్తుపడతారు. కాబట్టి అక్కడ ఎవరు గుర్తుపట్టే అవసరం లేదు కదా. నీ ఏళ్ళు పోతే నా ఏళ్ళు కూడా పోయిందే, నీ ముక్కు పోయిందని నా ముక్కు కూడా పోయింది. నువ్వు నన్ను అడిగేది లేదు, నేను అడిగేది లేదు. నువ్వు నాకు బాధపడేది చెప్పేలేదు, నేను బాధపడని చెప్పేది. అరే ఇది పోయిందని నేను నీకు చెప్పేలేదు. సి పీపుల్ గాట్ టుగెదర్ బికాస్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం. చాలాసార్లు ఏమైందంటే అలాంటి పరిస్థితి మనం ఉంటాం. పీపుల్ విత్ ద సేమ్ మెంటాలిటీ కమ్ టుగెదర్. నువ్వు జీవితంలో పైకి రావాలంటే ఇఫ్ యు సిట్ విత్ ద సేమ్ మెంటాలిటీ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. బాగా గమనించండి, దేర్ ఇస్ అ ప్రాబ్లం విత్ దట్. అలాంటి స్థితి నుంచి ఒక ప్రాబ్లం ఉంటాయి. మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎట్లుంటారో తెలుసా, మనం చెప్పిందే కరెక్ట్ అంటారు కదా, మనం అన్నదే కరెక్ట్ అంటారు కదా, మన అన్నదే వాళ్ళు నచ్చుతారు. అసలు ఫ్రెండ్స్ మనం ఉంటే మనం చాలాసార్లు మనం ఎదగలేము మన జీవితంలో. ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ సేమ్. నేనేడున్నా నీకు తెలియదు, నువ్వేడున్నా నాకు అసలే తెలియదు. మనం అందరం కంఫర్టబుల్గా ఉన్నాం. ఇఫ్ యు నో that you are lacking something, ఏదో నీకు కొద్దిగా ఉందని తెలిస్తే then you know, make a point that I want to move forward. నేను ముందుకు కొనసాగాలని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా కదా. నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళాలని నీకు అర్థమవుతుంది. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారనుకో, there is no point in it. సో కాబట్టి 10 మంది కూడా దేనికి దూరంగా ఉన్నారు? పట్టణానికి దూరంగా ఉన్నారు. దేవుని ఆరాధనకు దూరంగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఆ యొక్క వ్యాపారానికి దూరంగా ఉన్నారు. ఆ టౌన్లో కానీ ఆ పట్టణంలో జరుగుతున్న ఆ గొప్ప ఆ పనులన్నిటికీ కూడా, ఏ కార్యక్రమాలు జరిగినా అన్నిటికీ దూరంగా ఉన్నారు. వాళ్ళకి దగ్గర అయింది ఏంటంటే వాళ్ళ సమస్య వాళ్ళని దగ్గర చేసింది. వాళ్ళ సమస్య వాళ్ళను దగ్గరికి తీసుకొచ్చినట్టు కాదు. ఇట్ హావ్ బీన్ సెపరేటెడ్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ హస్ సెపరేటెడ్ అండ్ మేడ్ దెమ్ లోన్లీ కదా. వాళ్ళకు సమస్య వాళ్ళను కదా వేరుపరిచి ఒంటరిగా చేసింది. హల్లెలూయా. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈరోజు అనేకులు ఆన్లైన్లో చూస్తుండొచ్చు, ఇక్కడ మన ఆరాధన కూర్చుని వాడొచ్చు. మన సమస్య చాలాసార్లు మనం ఒంటరిగా చేస్తుంది. వి థింక్ దట్ నోబడీ ఈజ్ విత్ అస్. కుటుంబంతో ఉన్న కుటుంబస్తులు మనం సపోర్ట్ చేయకపోతే మనం వాళ్ళతో లేననిపిస్తుంది. ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న మనం ఒంటరిగా కనపడతాం. బికాస్ ఆ సిట్యుయేషన్స్ విల్ మేక్ థింగ్స్ లైక్ దాట్. మన పరిస్థితి మనకు అలా చేస్తుంది. దో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో అన్ని మనం కలిగి ఉన్నా, అందరూ మనం కలిగి ఉన్నా, మన పరిస్థితి అనేక సార్లు మనం ఏం చేస్తుంట ఒంటరిగా చేస్తుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు అక్కడ వెళ్తుండగా, ఆ మార్గంలో యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. ఆ మార్గంలో యేసు ప్రభు వెళ్తుండగా ఏం జరిగిందంటే కదా, 12వ వచనం చదవమా. 12వ వచనం, లెట్స్ రీడ్ వర్స్ 12. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అక్కడ ఏమంటారు? 10 మంది దూరంగా నిలబడ్డారు యేసు ప్రభుకు. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు. వాళ్ళ దగ్గర రాలేరు, ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితి బట్టి యేసు ప్రభు దగ్గర రాలేరు. ఈరోజు లోకంలో అనేకులు ఉన్నారు. మనం అనుకుంటున్నాం చర్చ్లో ఉన్న వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు కానీ కదా, చర్చ్లో లేని వాళ్ళు చాలా మంది దేవునికి దగ్గరగా ఉన్నారు. హల్లెలూయా. మొన్న ఒక మిషనరీ రిపోర్ట్స్ చదువుతా ఉన్నాను నేను. మిషనరీ రిపోర్ట్స్ అయితే ఎన్నడూ లేనన్ని రక్షణలు ఈ పాండమిక్ లో జరుగుతా ఉన్నాయట. హల్లెలూయా. దేవుని ఎంత కదా, ఈ పరిస్థితిలో దేవుని తెలుసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయిందని ఒక మిషనరీ రిపోర్ట్ చెప్తాను. హల్లెలూయా. గొప్ప సంగతి. నువ్వు దేవునికి దగ్గరగా ఉండి దూరం అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు కానీ నువ్వు దేవునికి దూరంగా ఉండి దగ్గర అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. గడిగే చెప్పడం అందరూ తెలుసాం. హల్లెలూయా. దట్స్ వాట్ అవర్ గాడ్ ఇస్. నువ్వు దేవునికి దూరంగా ఉండొచ్చు, ఆయన గురించి నీకు పూర్తిగా తెలియకపోవచ్చు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని కంఠస్థ వాక్యాలు ఉన్నాయి తెలియకపోవచ్చు. హల్లెలూయా. ఆయన ఏమైనాడో నీకు తెలియకపోవచ్చు, నువ్వు ఎప్పుడు చర్చకు రాకపోవచ్చు, నువ్వు మతస్థులు కాకపోవచ్చు, కానీ నువ్వు పిలవగలిగితే హల్లెలూయా, నువ్వు
దూరంగా ఉన్నా ఆయనకు సమీపంగా ఉండొచ్చు. గట్టిగా చెప్పడం వందనాలు తెలుసు. హల్లెలూయా. నువ్వు దూరంగా ఉన్నా ఆయనకు సమీపంగా కావచ్చు అన్న సంగతి బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు దూరంగా నిలబడి ఏమంటారంట, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించు. ఈ లైవ్ ద్వారా చూసిన సహోదర సహోదరి, నువ్వు దేవునికి దూరంగా ఉండొచ్చు, నువ్వు క్రైస్తవుడు కాకపోవచ్చు, కానీ నీ సమస్యను బట్టి కూడా యేసు ప్రభు నామం మీకు తెలిసినట్టయితే, నువ్వు పిలిచినట్టయితే ఆయన పలికే దేవుడు ఆయన. హల్లెలూయా. God would answer every prayer. You are watching online today. You లైవ్ ద్వారా చూస్తున్న నీ సహోదర సహోదరి కుటుంబమా, దేవునికి నువ్వు దూరంగా ఉండొచ్చు, కానీ నువ్వు పిలిస్తే పలికే దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభువును పిలిస్తే పలికే దేవుడు. నువ్వు కుటుంబంలో ఉండొచ్చు, కానీ కదా నువ్వు దేవుని సంఘంలో ఉండొచ్చు, నీ సమస్య నుంచి చాలా దూరంగా నిన్ను తీసుకువెళ్ళి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇఫ్ యు క్రై అంటు మీ, నువ్వు నన్ను పిలిచినట్టయితే ఐ వుడ్ ఆన్సర్ యు. వాళ్ళు దూరంగా నిలబడి, బైబిల్ స్పష్టంగా అంటుంది, హల్లెలూయా, దే స్టాండింగ్ అఫార్ బికాజ్ ఇట్ డజంట్ బిలాంగ్ టు ది క్రైస్ట్. నువ్వు క్రీస్తుకు చెందిన వాడో కాకపోవచ్చు. హల్లెలూయా. నువ్వు ఈ క్రైస్తత్వానికి సంబంధించిన వాడు కాకపోవచ్చు, బైబిల్ ఎప్పుడు చదవలేకపోవచ్చు, క్రైస్తవ సహోదరులు కానీ క్రైస్తవ ఫ్రెండ్స్ నీకు ఎవరు లేకపోవచ్చు, కానీ ఒక పని చేసినారు. వాళ్ళు ఏమి చేసినాడు? 13వ వచనం చదవమా. లెట్స్ రీడ్ ది వర్డ్ 13. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసి. దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. యేసు ప్రభువా మమ్మల్ని కనికరించుమని. యు కెన్ షౌట్ అంటు గాడ్. ప్రభువా మమ్మల్ని కనికరించుమని వాళ్ళు కేకలు వేసినారట. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఆయన గురించి పూర్తిగా తెలిసి అక్కర్లేదు, ఆయన గురించి నీకు పూర్తిగా తెలుసు అనే అవసరం లేదు. ఇఫ్ యు నో ద నేమ్, నీకు ఆ పేరు తెలిసినట్టయితే, హల్లెలూయా, దట్ నేమ్ ఈజ్ ఇనఫ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఆ నామం మాత్రం చాలు నీ జీవితాన్ని, బ్రతుకును సరి చేయడానికి. హల్లెలూయా. ఆ నామం మాత్రం చాలు నువ్వు జీవితాన్ని సంపూర్ణంగా సరి చేయడానికి. ఇఫ్ యు నో దిస్ నేమ్, వాళ్ళకి తెలిసింది ఒకటి, హల్లెలూయా, ఒక రబ్బీ వెళ్తా ఉన్నాడు, యేసు ప్రభువు తన ప్రవక్త వెళ్తా ఉన్నారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతే. ఎందుకంటే ఆ రోజు యూదులు నమ్మేవారు కాదు, ఒకవేళ యూదుడైతే నమ్మేవాళ్ళు కాదు, సమరయులైతే ఇంకా చాలా దూరం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సమరయుడు ఉన్నట్టు బైబిల్ చెప్తాం. దే ఓన్లీ నో దట్ ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ దట్ టైం. ఆ దినాల్లో ఒక ప్రవక్త అని వాళ్ళు అనుకుంటున్నారు. తెలిసిన నామంతో వాళ్ళు పిలిచినారు, వాళ్ళకి అర్థమైన నామంతో వాళ్ళు పిలిచినారు. హల్లెలూయా. సమస్య ఏంటంటే చాలా మంది ఏమనుకుంటాడు, దేవుని గురించి మనకు తెలిస్తే అన్ని జరుగుతాయి అనుకుంటావు కదా. హల్లెలూయా. దేవుడి గురించి తెలిసినా తెలియకున్నా నువ్వు నిజమైన హృదయంతో పిలవగలిగితే చాలు, ఎందుకంటే నీ గురించి ఆయనకు సమస్తము తెలుసు. హల్లెలూయా. గట్టిగా చెప్పబడుతుంది వందనాలు చెల్లిస్తాం. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్. ఎందుకంటే బైబిల్ అంటుంది, నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడకముందే నేను నిర్మించిన వాడు, నీ దినాలు చూసిన వాడని నేనే. నువ్వు తెలియకపోవచ్చు ఆయనకి ఎవరో కదా అని అనుకోకూడదు. నువ్వు తెలియకపోవచ్చు అని, ఆయన స్పష్టంగా నువ్వు ఎవరో ఆయనకు తెలుసు, నీకు ఆయన తెలియకపోవచ్చు. హల్లెలూయా. నీకు ఆయన తెలియకపోవచ్చు. యు మే నాట్ నో హిమ్. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయనకి నీ గురించి సమస్తం తెలుసు. హల్లెలూయా. నేను నిర్మించిన వాడు ఆయననే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను చేసిన వాడు ఆయననే. హల్లెలూయా. నేను కట్టిన వాడు ఆయననే. హల్లెలూయా. నేను చేసి కదా నేను నిర్మించిన వాడు ఆయననే. నీ ఆది నుంచి అంతం వరకు నీ దినాలు ఒకటి కూడా గడవక ముందే ఆయన గ్రంథంలో లిఖితం చేసిన వాడు ఆయననే. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం మనకేం తెలియదు. ఎలా? యేసు ప్రభు గురించి ఏం తెలియనక్కర్లేను అవసరం లేదు, ఆయన నీ గురించి తెలుసు. ఇఫ్ యు కెన్ కాల్ అంటు హిమ్, నువ్వు పిలవగలిగినట్టయితే, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవుడి నామమున మహిమ కలుగు. నువ్వు పిలవగలిగినట్టయితే, ఇఫ్ యు కెన్ కాల్ అంటు హిమ్, గాడ్ ఈజ్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీ ప్రేయర్ ఆఫ్ యువర్స్. గ్లోరీ టు గాడ్. నువ్వు పిలవగలిగినట్టయితే నీ ప్రతి ప్రార్థనకైనా జవాబుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి కదా ప్రార్థనకైనా జవాబు నీకు సిద్ధంగా ఉన్నాడు. మై చర్చ్ దిస్ మార్నింగ్, ఈ ఉదయకాలం ఉంటున్న సహోదర సహోదరి, లైవ్ ద్వారా చూస్తున్నా నీవు, చూస్తున్నాం 10 మంది వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయినారు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యను బట్టి కదా. వాళ్ళు యేసు ప్రభు శిష్యులు కాదు, యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళు అసలే కాదు. అయినను మనం చూస్తున్నాం బైబిల్ ఏమంటుందంటే, వాళ్ళు దూరంగా నిలబడి వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. రైట్. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. ఆయన వారిని చూసి మీరు యాజకులు కనపరుచుకొని చెప్పి. మీరు బైబిల్ చూసినట్టు కదా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటుంది. ఒక మాట ఏమంటుందంటే కదా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఫిలిపియన్స్ 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై
యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకి పైనామమును ఆయన అనుగ్రహించాడు. నడలేం చేద్దాం మన బైబిల్లో లేకపోతే ఇస్ ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆయన నామం అన్ని నామల కంటే పైనామం అయితే నీ ఒకవేళ నీకున్న సమస్యకు పేరు ఉన్నట్టయితే ఆ పేరు నేను సతాయిస్తుందంటే కదా బాగా గుర్తుపెట్టుకో. ఆ పేరు కదా ఒకవేళ ఆ యొక్క సమస్యకు ఏదైనా పేరుండి ఆ పేరు నీకు నేను కింద పడేస్తున్నట్టయితే నిన్ను కదా నేను ఇబ్బంది పెడుతున్నట్టయితే నిన్ను హింసిస్తున్నట్టయితే నిన్ను బాధ పెడుతున్నట్టే బాగా గమనించండి. ఆ నామం కంటే కూడా పైనామం గల నామము యేసయ్య నామం. హల్లెలూయా. ఆయన నామము కదా గొప్ప నామం, అన్ని నామల కంటే పైనామం. కాబట్టి when they call the highest name కదా, when they called, ఎప్పుడైతే వాళ్ళు పిలిచినారో అన్ని నామల కంటే పైనామం వాళ్ళు పిలిచినారు. కాబట్టి ఆయన ఏమంటారంటే ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళి చదువుమా 13-14 వర్షాలు చదువు. అందుకు యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. మీరు యాజకులకు కనపరుచుకు యేసుప్రభు అద్భుతమైన మాట చెప్తా ఉండి ఇక్కడ చూస్తే మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అంటారు. యేసుప్రభు మీరు స్వస్థులైనరు అని చెప్పలేడు. యేసుప్రభు మీరు శుద్ధులైనరు అని చెప్తలేడు. యేసుప్రభు మీరు బాగుపడ్డారు అని పిలుస్తాడు కదా. మీరు ఎవరు అన్న స్ట్రేంజ్ ఆన్సర్ యేసుప్రభు కదా వింతైన ఆన్సర్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఓ వింతైన జవాబు యేసుప్రభు అక్కడ ఇస్తా ఉన్నాడు. ఏమంటే మీరు వెళ్ళి నౌ గో ఫ్రమ్ హియర్. మీరు దూరంగా ఉన్నారు కదా, ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి? మీరు యాజకుని కనబరచాలి. యాజకుని కనబరచాలంటే ఎక్కడ పోవాలా? యెరూషలేం పోవాలి. హల్లెలూయా. బాగా గమనించండి. వాళ్ళు ఎక్కడ పోవాలా? యెరూషలేం పోవాలి. యెరూషలేం పోవాలంటే అంత ఈజీ పని ఏం కాదు. ఎందుకు కాదు? వీళ్ళు కుష్ఠరోగంతో యెరూషలేంలో ఒకవేళ కాలు పెడితే బాగా గమనించండి. వీళ్ళు కుష్ఠరోగంతో యెరూషలేంలో కాలు పెడితే ఆ పట్టణంలో ఉన్న ప్రతి చిన్న పెద్ద వెంబడబడి రాళ్లతో కొట్టి చంపేసే ఏముంది నియమము ఆ కాలంలో ఉంది. హల్లెలూయా. వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఎవరు ఎలగొట్టరు. రాళ్లతో కొట్టి చంపే నియమము ఆ కాలంలో ఉంది. భయంకరమైన దినాల్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితి అది. అయితే యేసు ప్రభువుకు ఆ వింతైన ఆన్సర్ చెప్తా ఉండే ఏమంటే మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా బాగా గమనించింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చూసుకున్నారు, ప్రభా కుష్ఠరోగంతో కదా నా 2 లేళ్ళు లేవు 3 ఏళ్ళు లేవు కదా, నాకు ఇంకా ఆ రక్తం గారుతా ఉంది, లేకుంటే పుండ్లు అవుతా ఉన్నాయి కదా, ఇది నా తోలు ఊడిపోతా ఉంది, ఈ పరిస్థితి నాకు భయంకరంగా ఉంది, నేను లోపలికి వెళ్ళలేను అని 10 మందిలో ఏ ఒక్కరు చెప్పలేరు. హల్లెలూయా. 10 మందిలో ఏ ఒక్కరు చెప్పలేరు. అమేజింగ్ థింగ్ వాస్, నేను చదువుతున్నా, ఆ 10 మందిలో ఒక్కరు కూడా చెప్పలేరు, ప్రభా ఈ వ్యాధి నాకున్నది, ఈ సమస్య నాకుంది, ఈ ఇబ్బంది నాకుంది, దీనితో నేను లోపలికి వెళ్ళలేను, ఇది బాగా అయితే తప్ప నేను వెళ్ళలేనని ఒక్కరు కూడా చెప్పలేరు. హల్లెలూయా. చాలా మంది మనకున్న ఆలోచన ఏంటంటే మనం బాగైతే తప్ప మనం క్రీస్తుని వెంబడించలేం. హల్లెలూయా. మనం సరిగా అయితే తప్ప మనం దేవుని ఆరాధించలేం. హల్లెలూయా. మనం మంచిగా అయితే తప్ప దేవునికి కానుక ఇవ్వలేం. హల్లెలూయా. మనం మంచిగా అయితే తప్ప దేవుని బైబిల్ చదవలేం. హల్లెలూయా. మనం మంచిగా అయితే తప్ప 3 పూటలు ప్రార్థన చేయలేం. కమ్ ఆన్ చర్చ్, గాడ్ సేస్ గో అండ్ యు విల్ బి హీల్డ్. నువ్వు వెళ్తుండగా నువ్వు స్వస్థత పొందుతావు. హల్లెలూయా. యాస్ యు గో నువ్వు చెప్పు, ప్రభా ఒక వేలు లేదు అయినా నేను ముందుకు నడుస్తా ప్రభా, ఈరోజు ఉద్యోగం లేదు ప్రభా, నేను వెంబడించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా. హల్లెలూయా. వివాహం కాలేదు ప్రభా, బట్ స్టిల్ ఐ వాక్ విత్ యు ప్రభా, నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా. బిజినెస్ లో లాస్ ఉంది ప్రభా, బైబిల్ చదవడం ఆపను, ప్రార్థన చేయడం ఆపను ప్రభా, నాకు సమస్యలు ఉన్నాయి కుటుంబంలో, అయినా మోకరించే మానవు అన్నవాడు స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. We need to know that my church, God says as you walk in the way, నువ్వు నడుస్తుండగా, హల్లెలూయా, నువ్వు వెళ్తుండగా నీ విశ్వాస జీవితంలో నువ్వు వెళ్తుండగా దేవుడి కార్యాలు చేయడానికి సిద్ధంగా నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. నువ్వు వెళ్తుండగా దేవుడు చేయడానికి సిద్ధంగా నాట్ ప్రభా. ఇప్పుడు చాలా మంది విశ్వాసం లేక మిరాకిల్స్ వాళ్ళ జీవితంలో పొందుకోలేని కారణం ఏంటో ఇప్పుడు ప్రభా ఇప్పుడు చేస్తావా? హల్లెలూయా. వాళ్ళు ఏ రోజు కూడా ఎవరిని అడగలే, ఇంతకుముందు యేసు ప్రభు ఎవరికని చెప్పిండా, ఇట్లా చెప్తే ఇట్లా ఎవరైనా బాగా పోతా ఎవరిని అడగలే, ఎవరిని చూడగలే, ఎవరి గురించి ఎంక్వైరీ చేయలే, చెప్పిన తడవలేదు. వాళ్ళు నడవడం మొదలుపెట్టారు. చెప్పిన క్షణం నుంచి నడవడం మొదలుపెట్టారు 10 మంది. హల్లెలూయా. వి నీడ్ టు అండర్స్టాండ్ మై చర్చ్. శిష్యులే ఆశ్చర్యపోయిండొచ్చు, వీళ్ళు ఎట్లా పంపిస్తున్నారు ప్రభు లోపలికి, ఎందుకంటే వాళ్ళకి నియమం పక్కా తెలుసు శిష్యులకి కదా. ఒకరికి కదా 10 ఏళ్ళు ఉంటే ఏళ్ళ చేతులకి కదా 10 ఏళ్ళు లేకపోవచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. వాళ్ళు ఎంతకాలం నుంచి బాగాలేదు ఎవరికి తెలియదు. ఎవరెవరు ఎన్ని పట్టీలు కట్టుకున్నారు ఎవరికి తెలియదు. ఎవడెవడు పరిస్థితి ఎలా ఉంది ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఈరోజు నీవు నా జీవితంలో విశ్వాస జీవితాన్ని వెళ్తున్నావు, నీ సమస్య ఉందని దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నావా? హల్లెలూయా. ఇబ్బంది ఉందని కుటుంబంలో దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నావా?
హల్లెలూయా. ఉద్యోగం రాలేదని దేవునికి దూరంగా జీవిస్తున్నావా? హల్లెలూయా. బిజినెస్లో సమస్య వచ్చిందని దేవునికి దూరంగా ఉంటున్నావా? ఈరోజు అనేక కారణాలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు పోడగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. There are many people in the face of the earth because they're waiting. ప్రభా, ఈ రోజు నేను బాగుపడతావా? ఈ రోజు నేను బాగా అవుతానా? ఈ రోజు నేను స్వస్థ పొందుతానా? ఈ రోజు నేను మంచిగా అవుతానా? ఈ రోజు నేను ఇల్లు కట్టుకుంటానా? ఈ రోజు నేను వెహికల్ కొనుక్కుంటానా? ఈ రోజు ఆస్తి సంపాదించుకుంటానా? అయితేనే నడుస్తా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కీప్ గోయింగ్. హల్లెలూయా. కీప్ గోయింగ్. నువ్వు నడుస్తుండు. ఓకే, కాళ్ళకు 10 ఏళ్ళు ఉండాలి కదా, 5 ఉన్నాయి కదా. నాకు తెలుసు నువ్వు 5 ఏళ్ళతో నడవగలవు. కమాన్ చర్చ్. హల్లెలూయా. నీకున్న పైసలు రాలేవు, నడవ ముందు అయితే. కమాన్ చర్చ్. హల్లెలూయా. బ్యాంకులో ఫుల్గా లేవు, అయినా నడువు. నాకు తెలుసు నువ్వు నడవగలుగుతావు, నీ సంసారాన్ని నడిపించగలుగుతావు. హల్లెలూయా. అయ్యా బిడ్డ వివాహం ఉంది ప్రభా, పైసలు. నువ్వు నడుస్తుండు అయితేనే ఉంటుంది. కమాన్ చర్చ్. విశ్వాసం ద్వారా నువ్వు దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతు. ప్రభా, అప్లై చేసిన ఉద్యోగం ఇంకా నడుస్తుండు, పోతా ఉంటే దేవుడు ఉద్యోగం రానియబోతు, ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ జాబ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. బ్లాక్ ప్యాంథర్ అని ఒక సినిమా వచ్చింది, చూసారు ఎంతమంది? బ్లాక్ ప్యాంథర్ అని ఒక డాక్యుమెంటరీ మూవీ వచ్చింది ఇంగ్లీష్లో, బ్లాక్ ప్యాంథర్ అని. యాక్టర్ పేరు తెలియదు నాకు, బిట్ ఒకవేళ పిక్చర్ ఉంటే మేడం, బ్లాక్ ప్యాంథర్ అని. ఆ వ్యక్తి అనేకమైన సినిమాలు తీసిండు, అవార్డ్ వినింగ్ మూవీ అనుకుంటారు. ఒక ట్రైబల్స్ మధ్యలో కదా, ఒక కొండ జాతుల మధ్యలో జరిగిన పరిస్థితి, ఆయన తప్పించుకొని బయటికి వెళ్ళడం, తిరిగి మళ్ళీ అడవికి పారిపోవడం అని ఒక బ్లాక్ ప్యాంథర్ అని ఒక మూవీ ఇంగ్లీష్లో వచ్చింది. ఆయన అద్భుతమైన వ్యక్తి అయినా. ఆ వ్యక్తి ఈ ఎన్నో మూవీస్ చేసినాడు. అట్లా చేసినప్పుడు నిజంగా తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయన లాస్ట్లో చాలా మూవీస్ చేసినాడు. ఎన్ని అయితే మూవీస్ చేసినాడు, ఆ మూవీస్ అన్నీ చేసినప్పుడు ఆయన 4th స్టేజ్ క్యాన్సర్ అంట. హల్లెలూయా. మా చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఆయనకి ఏముందంట? 4th స్టేజ్ క్యాన్సర్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పిక్చర్ వీటు కదా, ఆయనకు 4th స్టేజ్ క్యాన్సర్లో ఉందంట. ఈరోజు లోకంలో అనేకులు ఉన్నారు, అన్నీ సరిగా లేవు. ఆయన దేవుని స్తుతించు వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని గణపరచు వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు నడుస్తూ కదా సాక్ష్యం చెప్తూ ముందు కొనసాగే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్ ఆ వ్యక్తి. దిస్ ద పర్సన్. ఆయన పేరు ఉంది, క్రిస్ ఏమో పేరు ఉంది ఆయనది. వి నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ పెట్టు. హల్లెలూయా. కాబట్టి వి నీడ్ టు అండర్స్టాండ్. ఈ వ్యక్తి ఏదైతే మూవీస్ లాస్ట్లో చేసినాడో, ఆ మూవీస్ అన్నీ కూడా హీ వాజ్ ఆన్ 4th స్టేజ్ క్యాన్సర్లో ఉంటూ పనులు చేసినాడు. హీ నెవర్ స్టాప్. అయ్యో చాలా డబ్బులు అయిపోయినాయి కదా, ఈ పరిస్థితి నాకుంది, నేను ముందుకు వెళ్ళలేను. హల్లెలూయా. ఈరోజు చిన్న వాటికి ఇల్లు విడిచి బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. దేవుని కదా ప్రార్థించని వారు చాలా మంది ఉన్నారు. బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ జీవితంలో జరుగుతున్న చిన్న వాటికి బట్టి వాళ్ళ ఆశీర్వాదాలు పొడగొట్టుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు ఈరోజు లోకంలో. మై బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి, కెన్ యూ మూవ్ ఫార్వర్డ్? చాలా మంది ఉన్నారు, ఇది జరిగితే తప్ప నేను ముందుకు వెళ్ళలేను, ఇదైతే తప్ప నేను ఇంకోటి చెయ్యను, ఇది ముందు కానీ తర్వాత ఇంకోటి చూస్తాను. పీపుల్ డిలేడ్. ఈరోజు అనేకులు వాళ్ళ జీవితాలను పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. కానీ 10 మంది కుష్ఠరోగులు చూసినట్టయితే ఏమని బైబిల్ ఏం రాయబడిందంటే, హల్లెలూయా, వాళ్ళు ఏం చెప్పినారంటే, వాళ్ళు వెళుతుండగా కమాన్ చర్చ్, వాళ్ళు వెళుతుండగా శుద్ధులైరి. యాజ్ దే వాక్. కెన్ యూ వాక్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు ప్రశ్నించుకొని, ఇతను నేను నడవగలుగుతాను ఈ జీవితం? నువ్వు అనుకుంటున్న ప్రభా చాలా భారంగా ఉంది ఈ జీవితం, ఇంతవరకు నడుచుకుంటూ వచ్చిన జీవితం బాగా అయితే అంటే దేవుడు, బికాజ్ యూ నో మీ, నీకు నా పేరు తెలుసు కాబట్టి నువ్వు నడుస్తుండగా సమస్తం నేను జరిగిస్తాను. హల్లెలూయా. ఐ గోట్ టు మేక్ ఇట్ హోల్. సమస్తం నేను జరిగిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యాజ్ యు వాక్ ఐ గోట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. నడుస్తుండగా నేను సమస్తం జరిగిస్తాను. మై బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి క్రైస్తులో, మనం ఈ జీవితంలో వెళ్తున్నప్పుడు యాజ్ వి గో ఇన్ దిస్ వరల్డ్, నడుస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు, ఇబ్బందులు మన జీవితంలో కలుగుతాయి. జరిగినప్పుడు నిజంగా నీకు తెలియాల్సింది ఒకటి, అన్ని నామల కంటే పై నామం గల దేవుణ్ణి మనం అడిగినాం కాబట్టి, we have called the name of all names. మనం పిలిచిన నామము అని నామల కంటే పై నామం కాబట్టి, ప్రభా నేను బలహీనంగా ఉన్నాను, అయినా నేను నడుస్తాను. ఐ జస్ట్ వాక్ విత్ యూ. నీతో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభా నిజంగా ప్రభా తని నా పరిస్థితి బాగలేదు, ఏది కూడా ఆర్థికంగా నేను చాలా కురిగిపోయినాను, బట్ ఐ స్టిల్ డోంట్ లీవ్ యూ. ఐ వాంట్ టు వాక్ విత్ యూ. నీతో నడుస్తాను ప్రభా. నువ్వు చెప్పినావు మాట ప్రభా, నా శరీరంలో ఎలాంటి కార్యం జరగలేదు, నేనేం చూస్తలేను ప్రభా, ఎలాంటి స్వస్థత జరుగుతలేదు, నేను నడుస్తున్నాను ప్రభా. జస్ట్ కీప్ మూవింగ్. వాళ్ళు వెలుచుండగా అని ఉంటుంది బైబిల్. మరోసారి చదవమా. లెట్స్ రీడ్. వాళ్ళు వెలుతుండగా, కమ్ ఆన్ చర్చ్, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. కాకపోతే నెవర్ ఫెల్ట్ ద టచ్. యేసుప్రభు వాళ్ళు ముట్టినట్టు అనుభవం వాళ్ళకి లేదు. కమ్ ఆన్ చర్చ్. యేసుప్రభు ముట్టినట్టు వాళ్ళకి అనుభవం లేదు. ఆ రోజు ఆరాధన జరుగుతుండగా శక్తి చేత నింపబడ్డట్టు అనుభవం లేదు.
ఒక మాట, వన్ వర్డ్. దే టుక్ వన్ వర్డ్. దే జస్ట్ ట్రస్టెడ్ జీసస్. వాళ్ళు యేసు ప్రభువుని కదా ఆ విశ్వసించి వాళ్ళ బలహీనతలు, వాళ్ళ సమస్యలు, ఇబ్బందుల్లో, అనారోగ్యతలు కదా, వాళ్ళ ఫెయిలియర్లో, వాళ్ళ ఒక ప్రతి దాంట్లో, వాళ్ళ ఓటమిలో దే స్టార్టెడ్ వాకింగ్. ఇక్కడ నడుస్తున్నారంట. వాళ్ళు వెళ్ళాలా ఇప్పుడు సమాజాన్ని కనపరచుకోవాలి. అవతలు ఉన్నవారు ఎవరునంట? ఆరోగ్యవంతులు. దే హ్యావ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి సమస్తం ఉంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చూపించాలి. కమాన్ చర్చ్. వీళ్ళు వాళ్ళకి కనపడాల్సి వస్తుంది ఈరోజు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ సచ్ ఎ వే. దేవుడు అలా నేను దీవించబోతున్నంటే కదా, అందరికంటే పైనామం గల దేవుడు కాబట్టి, ఏ దేవుడినైతే నువ్వు అమ్ముకున్నావో, ఏ దేవుడినైతే నువ్వు ప్రార్థన చేసినావో, ఆ దేవుడు అందరికంటే గొప్పగా నేను హెచ్చింపబోతున్నాడు. హల్లెలూయా. అందరికంటే తక్కువ స్థితిలో రోజు కనబడుతున్నాడు కాదు, ఆయన ఎవరిని కనబరచబోతుంది? అందరికంటే కదా ఎక్కువ వారి ముందర నేను నిలబెట్టబోతున్నాను. కాబట్టి ఇక చెప్పుడు వందనాలు చెల్లిస్తాం. ఇఫ్ యు బిలీవ్ ఇన్ దట్, కమ్ ఆన్ చర్చ్. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ఇట్, హి ఈస్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ మీ అమాంగ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం మధ్య నన్ను హెచ్చింపబోతున్నాడు. నా యొక్క సంఘస్థుల మధ్య నన్ను హెచ్చింపబోతున్నాడు. నా యొక్క ఫ్రెండ్స్ మధ్య దేవుడు నన్ను హెచ్చింపబోతుంది. కమ్ ఆన్ చర్చ్, హ్యావ్ బిలీవ్ ఇన్ దట్. కీప్ వాకింగ్. ఈరోజు ఏం జరుగుతలేదు మన జీవితంలో, ఈరోజు ఏం నడుస్తలేదు మన జీవితంలో, ఇది ఏమైనట్టు కనబడతలేక ఈరోజు మన జీవితం. బట్ కీప్ వాకింగ్. నువ్వు నడుస్తున్నట్టు అయితే, కీప్ వాకింగ్, నువ్వు నడుస్తున్నట్టయితే దేవుడు స్వస్థపరచడానికి కదా, బాగుపరచడానికి, నేను జీవితాన్ని దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే 14వ వచనం, లెట్స్ రీడ్ 14th verse. 14వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వన్ థింగ్ హ్యాపెండ్. ఒక అద్భుతం జరుగుతోంది. ఈ 10 మందిని శుద్ధులైంది. 10 మంది వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉండగా వీళ్ళు బాగుపడ్డారు. 10 people got healed. 10 మంది అడిగినారు యేసు ప్రభును. 10 మంది శుద్ధులైనారు. వెళ్తుండగా ఇవన్నీ ఎప్పుడైతే బాగుపడ్డామో అని అర్థమైందో, ఒక్క వ్యక్తి రిటర్న్ వచ్చింది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? వెళ్ళి యాజకుడికి కనపరచుకోండి. గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళండి అన్నాడు. యేసు ప్రభు చెప్పగానే వాళ్ళు అటనే వెళ్తా ఉన్నారు. చూసుకున్నారు, బాగైంది, వెళ్ళిపోయినారు. ఒక వ్యక్తి మాత్రం హి టర్న్ బ్యాక్. ఒక వ్యక్తి తిరిగి రావడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఆ వ్యక్తి తిరిగి వచ్చినాడు? ఆయన యేసు ప్రభు కదా మాట చెప్పినాడు, మీరు ముందుకు వెళ్ళండి అంటే ఆయన తిరిగి వెనుకకు వచ్చినాడు. ఆయనకు అర్థమైంది ఒకటి ఏంటంటే, దే స్టార్టెడ్ వాకింగ్ ఫర్ ద హీలింగ్. వాళ్ళ స్వస్థత బట్టి వాళ్ళు నడవడం మొదలుపెట్టినారు. నడవడం మొదలుపెట్టినారు. కానీ ఒక్కడు మాత్రం తిరిగి వెనుకకు రాని కారణం, కృతజ్ఞత, యు వాంట్ టు జస్ట్ థ్యాంక్ గాడ్ అని అనుకున్నాడు. యాజకుడు ముందలేడు, వెనకాల ఉన్నాడు. హల్లెలూయా. ఏ యాజకుడు అయితే పంపినాడు ఆయన ముందలే లేడు. మతంలో ఏమీ లేదు. దిస్ నథింగ్ ఇన్ ద క్రిస్టియన్ రిలీజన్. ఈరోజు అనేకులు బాగుపడి చర్చకు పోయితే కానికి చెల్లిపోతే అయిపోతాయి. మళ్ళీ దేవుని వెంబడి రానే రారు. హల్లెలూయా. వాడు సండే కనబడు. హల్లెలూయా. మళ్ళీ బైబిల్ స్టడీకి రానే రాడు. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ అసలే కనబడాడు. హల్లెలూయా. వాడు ఇంకెక్కడ కనబడాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. కానికి ఇచ్చేసాం, అయిపోయింది. మతాచారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మతాచారాన్ని కంప్లీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్తుండగా శుద్ధులైరి. ఆయనకు అర్థమైంది ఇది ఒక్కటే కాదు నా జీవితంలో, మళ్ళీ ఏమన్నా అయితే వాడు తెలియమంతుడు వెనుక వచ్చినాడు. హల్లెలూయా. వాడు తెలియమంతుడు వెనుక వచ్చినాడు. వీళ్ళనుకో దొరికింది, అయిపోయి కారు దొరికింది, అటే వారిపోయాడు, మళ్ళీ రాలేడు కదా. ఇల్లు దొరికింది, అటే వారిపోయాడు, అటే పోయాడు. భార్య భర్త దొరికింది, అటే పోయాడు, మళ్ళీ ఇంతకు వాళ్ళు చర్చికి మళ్ళీ రాలే. హల్లెలూయా. మళ్ళీ దేవుని సన్నిధి కనబడలే. బాగుపడ్డావు ఇక నువ్వు దేవుని సన్నిధి కనబడవు. అదొకటే కాదు నీకు కావాల్సింది నీ జీవితంలో. ఉద్యోగం ఒకటే కాదు, బిజినెస్ ఒకటే కాదు, కుటుంబంలో శాంతి సమాధానమే కాదు, నీ యొక్క ఆ యొక్క ఏమంటాం అప్పులో నుంచి బయటికి రావడం ఒకటే కాదు నీ సమస్య. యూ హ్యావ్ మెనీ థింగ్స్ టు గో ఇన్. ఈ జీవితం వెళ్తుండగా అనేకమైన సంగతులు నీకు అవసరం పడతాయి. బట్ యూ నీడ్ అ సేవియర్ ఫర్ ఇట్. దానికి ఎవరు కావాలి? నీకు యేసయ్య కావాలి. టు ఆన్సర్ ఇట్ యూ నీడ్ జీసస్. ఆ జ్ఞానం గలవాడు, తెలివి గలవాడు ఏం చేసిందంట? వాడు వెనుకకు తిరిగినట్టు హీ కేమ్ బ్యాక్. ఈరోజు అనేకులు దేవుని చేత దీవించబడి లోకంలో పడి తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మతాచారాన్ని మాత్రం కదా కంప్లీట్ చేశారు. ఆ రోజు అనుకున్నాం దేవునికి చేస్తామని, చేసినాం కదా. పీపుల్ డూ కదా. చాలామంది చాలామైన సంగతులు చేస్తారు. చాలాసార్లు ఇక్కడ మన దగ్గర కూడా ప్రేయర్ అవుతుంది. ఎప్పుడన్నా ప్రేయర్ అయ్యి వాళ్ళకి మంచిగా అయింది అనుకో, మంచిగా అయిందని రారు. ఎటుపోయినా అడిగినాం అనుకో,
మేము మెదకు పోయినామనండి. మెదకు పోవడం తప్పని కాదు. కెన్ యూ స్టాండ్ అండ్ టెస్టిఫై గాడ్? ఇక్కడ నిలబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాక్ష్యం చెప్పగలుగుతావా? వాట్ గాడ్ హెస్ డన్, వాట్ యు డూ ఇన్ మెదక్. ఇంకో రోజు పోవద్దని కాదు. వాట్ యు డిడ్ హియర్, కెన్ యూ టెస్టిఫై గాడ్, కెన్ యూ గ్లోరిఫై గాడ్? దేవుని మహిమపరచడానికి తిరిగి వస్తావా? మతాచారం నెరవేర్చడానికి వెళ్తానావా? చాలా మందికి ఉంటుంది మతాచారం నెరవేర్చడానికి. దే గో పుట్ ఆఫ్ ద ట్రెడిషన్. ఆ క్రైస్తవ మతంలో కదా చాలా మంది మగ్గుతా ఉన్నారు ఈరోజు. The many people who will never turn back to Jesus. ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించి తర్వాత ఇక్కడ రావడం మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. As you walk, you will get blessed. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు నడుస్తుండగా నువ్వు శుద్ధుడవైతావు, నువ్వు నడుస్తుండగా నువ్వు బాగుపడతావు. క్రైస్తవుల జీవితం, క్రైస్తవుని కదా, క్రీస్తుని అంగీకరించి నువ్వు నడుస్తుండగా నీ విశ్వాస జీవితం నువ్వు బాగుపడతావు, విశ్వాస జీవితం నువ్వు దీవించబడతావు, విశ్వాస జీవితం నువ్వు ఆశీర్వపడతావు, విశ్వాస జీవితం నువ్వు సమస్తం నువ్వు పొందుకుంటావు. బట్ కీప్ వాకింగ్. నువ్వు చేయాల్సింది ఒకటి, ఆగకు. డోంట్ స్టాప్. ఇఫ్ యూ స్టాప్ దెన్ యూ లూజ్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు ఆగిన రోజు నీ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నువ్వు నడుస్తుండగా, యాజ్ యూ వాక్ విత్ గాడ్, నువ్వు ఆయనతో నడుస్తుండగా, ఆయన మార్గంలో నడుస్తుండగా, ఆయన మాట చొప్పున నడుస్తుండగా నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. మనం నడవడానికి నేర్చుకోవాలి, ఆయన వెంబడించడానికి నేర్చుకోవాలా కదా, ఆయన ప్రార్థనలో గడపడానికి నేర్చుకోవాలా. మన జీవితం బాగుపడ మాత్రం రేపు సమస్య చెడు వెళ్తావు. ఆ తుమ్మనుగురు ఎక్కడ అని యేసుప్రభు అడిగినప్పుడు వాళ్ళు లేరు. హల్లెలూయా. చాలా మంది మతాచారాలు పడి ఒక ఆచారం వాళ్ళు కంప్లీట్ చేస్తే మా మొక్కు తీరిపోయింది అన్న కాడికి అయిపోయింది రోజు. హల్లెలూయా. మేము మొక్కు తీరిపోయింది, అయిపోలేదు, మొదలైంది. కమ్ ఆన్ చర్చ్, ఏమైంది? అయిపోలేదు, మొదలైంది. నౌ యువర్ లైఫ్ హస్ స్టార్టెడ్ వాకింగ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో నడుస్తున్న కొద్దిగా నీ జీవితంలో ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పదహారు వచనం ఏమంటుందంటే చదవమా. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఒక వ్యక్తిని చూస్తున్నాం కదా, వాడు ఏం చేశాడు? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దానికి అర్థం ఏంటంటే సరెండరింగ్ అని అర్థం. ఇంతకుముందు అది చెప్తున్నాను. ఆయన పోయి కానికి చెల్లిపోవడం మీద ప్రభా నా జీవితానికి నేను అర్పిస్తున్నాననే సంగతి వేరే. కమ్ ఆన్ చర్చ్, ఐఎమ్ సరెండరింగ్ అన్న కాలదేర పడ్డము అంటే అర్థమైంది. దానికి క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే కదా, మనం ఏం చేస్తున్నామంట, మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటున్నాం. నువ్వు పాస్టర్వే కానక్కర్లేదు, నీ జీవిత బ్రతుకు దినం నమ్మకంగా దేవునికి ఉంటావని అర్థం. హల్లెలూయా. నువ్వు పెద్ద సేవకుడి అవసరం లేదు, బాగైనందుకు దేవుని సన్నిధిలో చెప్తున్నావు ఏంటంటే ప్రభా బ్రతుకు దినములు నీ సన్నిధిలో నేను ఆరాధించడం నేను. అందుకే కీర్తనకారుడు రాస్తుంటారు కదా, బ్రతుకు దినములు కృపా క్షేమం నా వెంట వచ్చి చిరకాలము. అందుకే చిరకాలము యెహోవా మందిరం నివాసం చేస్తే బ్రతుకు దినములు కృపయు క్షేమములు నీ వెంట వస్తాయి. చాలా మంది ఏం చేస్తే అక్కడి నుంచి అక్కడ వెనుకకు పోతున్నారు కాబట్టి హియర్ అది ఒకటి చల్లిపోయింది. వన్ ఈజ్ ఎనఫ్. మై చర్చ్ సంగమా, నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర నడుస్తున్నాం మనం. కెన్ వి బీ థ్యాంక్ఫుల్? మన కృతజ్ఞత కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగాల్లో, మన బిజినెస్లో, మన పిల్లల పక్షాన, మన పక్షాన చేసిన కార్యాలు కృతజ్ఞులై జీవించడానికి నేర్చుకోవాలి. షుడ్ నాట్ టర్న్ బ్యాక్. ఏ రోజు కూడా సంఘానికి, ఆయన సేవకు, ఆయన పరిచర్యకు వెనుకకు తిరగకూడదు. చాలా మంది ఉన్నారు, అనేకులు ఉన్నారు లోకంలో, క్రైస్తవులు. బయట వారి గురించి మాట్లాడుతారు. క్రైస్తవులు అనేకులు ఉన్నారు. వాళ్ళు బాగుపడస్తూ కదా స్థలంనే వాళ్ళు పేరు పెట్టికి చాలా మంది ఉన్నారు. దిల్ గెట్ బ్లెస్డ్ బై దట్ ప్లేస్. దేవుడు వాడిని అక్కడ నాటి వాడిని దీవిస్తాడు. ఆ సంఘంలో ఉంటేనే వాడు కదా ఆ సంఘంకు చీడ పురుగులా తయారవుతాడు. దే స్టార్ట్ టాకింగ్ అగేన్స్ట్ ద చర్చ్. ఆ దేవుడు పెట్టిన ఆ పరిచర్య గురించి, ఆ సేవకుని గురించి, అక్కడ జరుగుతున్న పని గురించి వాళ్ళు నెగిటివ్గా అందరికి చెప్పడం మొదలు పెడతారు. చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్, షుడ్ నాట్ టర్న్ బ్యాక్ అగేన్స్ట్ ద గాడ్. దేవునికి, దేవుని పరిచర్యకు విరుద్ధంగా పని చేయకూడదు. నీకు నచ్చినా నచ్చకపోయినా సంఘం అనేది నీకు నచ్చినట్టు జరగదు. ఎప్పుడు దేవుడి పని అనేది నీకు నచ్చినట్టు జరగదు. బట్ ఆయన నచ్చినట్టు నువ్వు నడుచుకోవడమే సబ్మిషన్ అంటాం. ఆయనకు నచ్చినట్టు నువ్వు నడుచుకోవడమే ఏమంటాం దాన్ని? సబ్మిషన్, ఒబీడియన్స్ ఏమంటాం దాన్ని? తెలుగులో ఏమంటాం ఒబీడియన్స్ని? విధేయత అని అంటాం. యు నీడ్ ఒబీడియన్స్ టు ఫాలో క్రైస్ట్. యూ కెనాట్ డైరెక్ట్ క్రైస్ట్. నువ్వు క్రీస్తును ఎట్లా అంటే అటు తింపలేవు. నీకేం కావాలంటే ఆయన వెంబడించాలంటే సబ్మిషన్. నీకు కావాల్సింది కదా విధేయత. ఆ విధేయత ఉన్న రోజు నీ జీవితం బాగుపడుతుంది.
ఇంకో మాట చూసినట్టయితే 10 మందిలో ఒకరు తిరిగి వచ్చినారు. 10 మందిలో ఒకరు అంటే 10. 10లో 1 అంటే ఎంత? 10%. హల్లెలూయా. 10లో 1% హెస్ కమ్ బ్యాక్. 10% హెస్ కమ్ బ్యాక్. ఎవరు వచ్చినారా? టైత్ వెనుకకు వచ్చింది. ఎక్కడ వచ్చింది? టైత్ వెనుకకు వచ్చింది. నిజంగా హల్లెలూయా. టైత్ కేమ్ బ్యాక్. యు నో ద పవర్ఫుల్ థింగ్ అబౌట్ ఇట్, టైత్ వెనుకకు వచ్చింది. బాగా గమనించండి, నీ యొక్క ఆదాయంలో ఈజ్ యువర్ టైత్ కమింగ్ బ్యాక్ టు గ్లోరిఫై గాడ్? నీ ఆదాయంలో దేవునికి నిజంగా ఎంతమంది కదా మనస్ఫూర్తిగా మీ టైత్ని దేవుని సన్నిధికి పంపుతాం, దేవుని ఆరాధించడానికి? టైత్ అంటే 10th పార్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్. నీ యొక్క రాబడిలో 10వ వంతు ఎంతమంది నమ్మకంగా దేవుని సన్నిధికి పంపుతా ఉన్నారు ఆరాధించడానికి? ఈజ్ యువర్ టైత్ వర్షిపింగ్ గాడ్? బైబిల్ చదవా? మలాకి గ్రంథం, లెట్స్ రీడ్ దిస్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10-12 వచనాలు చదువుదాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. మలాకి చాప్టర్ 3 verse 10 and 12. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10-12 వచనాలు చదువుదాం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. రైట్. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను This is what happens when you come back to God. నువ్వు తిరిగి వచ్చినా, నీ యొక్క ఏమంటాం దశమ భాగం తిరిగి వచ్చినా, then God going to start. When you do that, God going to react to it. ఎప్పుడైతే జరుగుతుందో దేవుడు ఏమవుతాడంట? He is going to react to it. దేవుడు దానికి ఏమవుతాడంట? రియాక్షన్ చూపిస్తాడు. ఏమంటున్నామా? when it come back, నువ్వు శోధించిన అప్పుడు ఏమంటున్నామా? చదువు. నేను ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువు, కింద చదువు. మీ పంటను తినివేయు పురుగులను, నీ పంటను ఇంతకు ముందు ఇంకేం నీ పంటను తినివే పురుగు, ఏదైతే నీకు చీడ పురుగా కదా నీకు నీ ఆదాయం నువ్వు పాడి చేస్తుందో, ఈ పంటను తినివే పురుగును నేను గద్దించేదను. ఎప్పుడు when tithe comes back, సంఘానికి ఏం వచ్చినప్పుడు అంట? 10th come back. Hallelujah. When the 10% come back, God saying, I'm in charge of your life. నీ జీవితంపై నేను ఏమున్నాను? అధికారం. నేను ఏదన్నా తినేస్తే, హల్లెలూయా, నేనేమంటున్నాను? దాన్ని నేను పంటను తినివే పురుగును నేను గద్దించేదను. చదవమ్మా. అవి మీ భూ పంటను నాశనము చేయవు. అవి నీ రాబడి నాశనం చేయవు. చదవమ్మా. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. This is what happens. చాలా మంది తెలియదు. టైత్ ఎందుకు? ఎలా టైత్ ఏం చేస్తారు కదా? టైత్ కదా మన టైత్ అంటే ఇట్స్ అబౌట్ యువర్ గ్రాస్ సాలరీ. నీ గ్రాస్ సాలరీ నుంచి యూ హావ్ టు గివ్ బ్యాక్ టు గాడ్. దానికి అర్థమైందంటే గాడ్ డజంట్ నీడ్ మనీ. చాలాసార్లు చెప్తా, దేవునికి నీ డబ్బులు అవసరం అని కాదు. బట్ వాట్ గాడ్ నీడ్స్ ఈస్, దేవుని కావాల్సింది, విల్ యూ గ్లోరిఫై మీ? విల్ యువర్ మనీ గ్లోరిఫై మీ? నీ డబ్బు నన్ను గణపరచగలుగుతుందా? విల్ యూ గ్లోరిఫై గాడ్ విత్ యువర్ మనీ? నీ 10% దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరచగలుగుతుంది. ఏదో క్వశ్చన్. మీరు చాలా మంది ఉన్నారు, కొంతమంది మన చర్చ్లో చాలా నమ్మకంగా లాస్ట్ టైం వాళ్ళ శాలరీస్ హాఫ్ వస్తే కూడా వాళ్ళు మరి ఆ కవర్స్ రాసిన అనస్ హాఫ్ శాలరీ రిసీవ్ 10th of this. అసలు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, లాజికలీ మన మాట ఇవ్వకపోయినా బాగా, ఎందుకంటే పాండమిక్ సిచ్యుయేషన్లో. బట్ గాడ్ సేస్ వెన్ యూ గ్లోరిఫై ఇట్, ఎప్పుడైతే దేవుని నీ 10th when it come back and glorify God reacts to it. దేవుడు తిరిగి ప్రతిస్పందిస్తాడు. హల్లెలూయా. God going to react to it and going to bless you in abundant way. అద్భుతంగా దేవుడు నేను దీవిస్తాడు. నీ పంటను చెరుపు పురుగునే గాని, అకాలంగా నీ ద్రాక్ష తోటలు కదా పాడు అంటే నీ సంతోషం అకాలం ఎప్పుడు పాడు కాదు. ఇట్ విల్ నాట్ గోట్ హ్యాపెన్. చాలా మంది వాళ్ళ టైత్ ఇవ్వరు. ఇది పాయింట్ టైత్ గురించి కాదు, పాయింట్ కమింగ్ బ్యాక్ టు గాడ్. తిరిగి రాగలుగుతుందా మన కంప్లీట్ టైత్? విల్ ఇట్ కమ్ బ్యాక్? ఎప్పుడు వస్తుంది దేవుని సన్నిధికి? దేవుడు అంటుడు, అందుకే అడుగుతుండు, ఆ 9 ఏడా? నువ్వు సగం వేస్తే ఇంకా సగం ఏది అని దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. హి విల్ క్వశ్చన్ యు. ఐ ఆస్క్ యు టు సెండ్ సంథింగ్, యు సెండ్ సంథింగ్. నేను ఏదో చెప్పి ఒక నియమం పెట్టినాను, ఆ నియమం లేదు. వాజ్ ఇట్ నాట్ యు బ్లెస్డ్? నువ్వు దీవించబడలేవా? నువ్వు ఆశింపబడలేవా? నువ్వు బాగుపడలేవా? వేర్ ఈజ్ యువర్ టైత్? దానికి అర్థం, టైత్ కంటే అర్థం ఏంటంటే ఆరాధన అని అర్థం. Nothing but it's not just money, it's a worship with your effort. నీ యొక్క శక్తి చేత బలం చేత దేవుని ఆరాధించినట్టే. ఇట్ షోస్ దట్ నా నెలంతా కష్టపడి నేను పని చేసినందుకు నాకు 10,000 జీతం ఇస్తే ప్రభా, ఇఫ్ 1,000 రూపీస్ కమింగ్ బ్యాక్ టు, నా శక్తి అంతా నువ్వు ఇచ్చినందుకు నా శక్తి చేత నేను ఆరాధిస్తున్నాను అర్థం. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. దేవుని ఆరాధనకు అర్థం ఎన్ని డబ్బులు కాదు, అది ఇంపార్టెంట్.
ఎన్ని డబ్బులని కాదు. ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ, ఇట్స్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్ కమింగ్ బ్యాక్ అండ్ వర్షిప్. నీ యొక్క బలము, నీ శక్తి కదా, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తి దేవుని అని ఎవరు ఆరాధించేవారు, ప్రేమించేవారు. ఈజ్ ఇట్ కమింగ్ బ్యాక్ టు గాడ్? చెక్ మై చర్చ్. ఈరోజు నువ్వు చూసుకోవాల్సిన అవసరం అయింది. యాజ్ వి వాక్, దేవుడు అంటున్నాడు మళ్ళీ, నువ్వు నడుస్తుండగా దేవుడు నేను దీవించబోతున్నాడు, ఆశ్రమిపోతున్నాడు. ఒక మంచి మాట తెలుగు బైబిల్లో మిస్ అయిందంటే, వాళ్ళు వెళ్తుండగా ఏమైనా శుద్ధులైరు అన్నాడు. తర్వాత 19వ వచనం ఏమని చదవమా? 19th verse. నీవు లేచి పొమ్ము. నువ్వు లేచిపో. యూ కెన్ గో. వాడు అంటే నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇక్కడ ఏముంది? నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని తెలుగులో ఉంది. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుంది. అది నీ విశ్వాసం అలా ఆల్రెడీ స్వస్థపరిచినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు వెళ్తుండగా శుద్ధులైరని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు స్వస్థపరిచిన ఇక్కడ ఉంటుంది బైబిల్. అంటే వాళ్ళు స్వస్థపడాలంటే వాళ్ళు స్వస్థపడ్డారు. కానీ ఇంగ్లీష్ బైబిల్ చూసినట్టు కనిపెట్టారు. ఇంగ్లీష్ వర్స్ బిటు కదా, ఇంగ్లీష్ వర్స్ చూసినట్టయితే చాలా అద్భుతమైన మాట అక్కడ రాసి ఉంటుంది. విల్ గో బై ది ఇంగ్లీష్ వర్స్, దానికి అర్థం చెప్తాను నేను. గో బై అ వే అని ఉంటుంది అక్కడ, చదువు. 19th verse, 17-19, Luke 17-19. NIV చదివిట్టు. యుల్ బి హోల్ అని ఉంటుంది అక్కడ. యుల్ బి హోల్ అని ఉంటుంది. రైజ్ దెన్ గో కదా, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్ అని ఉంటుంది. అంటే కంప్లీట్నెస్ అని అర్థం. దానికి ఏమని అర్థం అంటే కంప్లీట్నెస్ అని అర్థం. హోల్ అంటే కంప్లీట్గా అని అర్థం కదా. నో ప్రాబ్లం. అక్కడ ఏముంటుందంటే ఆయన అంటారు, నువ్వు లేచి వెళ్ళము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిను అని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం యూ విల్ బి మేడ్ హోల్ అని ఉంటుంది. యు ఆర్ మేడ్ హోల్ అంటుంది. నువ్వు కంప్లీట్ చేయబడ్డావు. ఇట్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ లైఫ్. యు హావ్ బీన్ హీల్డ్. నువ్వు స్వస్థపడ్డావు, నువ్వు బాగుపడ్డావు. అలాగే కంప్లీట్గా నీ జీవితం సంపూర్తిగా దేవునికి సమర్పించినావు కాబట్టి యు ఆర్ మేడ్ హోల్. నువ్వు సంపూర్ణుడవు అని దేవుడు అంటున్నాడు. యు ఆర్ మేడ్ హోల్. వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్, ఎప్పుడైతే దేవుడికి తిరిగి వస్తావో నువ్వు పరిపూర్ణుడవు అవుతావు అని అర్థం. హల్లెలూయా. వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్ యూ విల్ బి హోల్. నువ్వు పరిపూర్ణుడుగా అవుతావు అని బైబిల్ చెప్తావు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ చర్చ్ యాజ్ వి వాక్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనం నడుస్తుండగా, మన జీవితంలో మనం వెళ్తుండగా వీ నీడ్ టు అండర్స్టాండ్ టు రిటర్న్ బ్యాక్ టు గాడ్. ఎప్పుడైతే నీ జీవితంలో ఏదైతే దేవుని గురించి అడుగుతున్నావో అది నీ జీవితంలో జరిగిన కొలది తిరిగి దేవుని సన్నిధికి రావడం అని నేర్చుకో. సరెండరింగ్ యువర్ లైఫ్ టు గాడ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఆఖరి రోజుల్లో మన జీవితాలు సరి చేసుకొని దేవునికి మనం సమర్పించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి సరెండర్ అవర్ లైఫ్ టు. వాళ్ళు వెళ్తుండగా శుద్ధులేరు. వాళ్ళు అనలేరు, ప్రభా నేను వెళ్తున్నాను, నా చేతులు బాగా కాలేవు, నా కాళ్ళు బాగాలేవు కదా, ఇంకా నా ప్రభా నా గాయాలు బాగా కాలేవు, నా బాడీలో ఇంకా టెంపరేచర్ అట్నుంది. నో దే సెడ్ కీప్ మూవింగ్, ఐ గోట్ టు మేక్ యూ. ప్రభా నా ఇంకా అప్పు తీరలేదు, కీప్ మూవింగ్. నా బిడ్డ పెళ్లి కాలేదు, నడుస్తూ ఉండు. హల్లెలూయా. నా కుటుంబ సమస్యలు అలా ఉన్నాయి ప్రభా, నడుస్తూ ఉండు. నా భర్త నుంచి ప్రాబ్లం అట్నే ఉంది ప్రభా, నడుస్తూ ఉండు. నా భార్య నుంచి సమస్య ఎట్లా ఉంది ప్రభా, కీప్ వాకింగ్ బికాజ్ యూఆర్ వాకింగ్ టువర్డ్స్ గాడ్. నువ్వు దేవుళ్ళలో నడుస్తున్నావు కాబట్టి యూ విల్ బి మేడ్ హోల్. నువ్వు సంపూర్ణుడు త్వరగా అవుతావు. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచడం మాత్రమే కాదు, నువ్వు సంపూర్ణుడుగా మార్చబోతున్నావు. హల్లెలూయా. సో దాట్స్ గోనా హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో జరగబోదు కాబట్టి సహోదరా సహోదరి, ఈరోజు కెన్ వి రిటర్న్ బ్యాక్ టు గాడ్? దేవుడు అంటున్నాడు, విల్ యూ రిటర్న్ బ్యాక్ టు గాడ్? మన జీవితంలో తిరిగి దేవుని సన్నిధికి మనం వస్తున్నామా? హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉన్నాం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్, గాడ్ గోయింగ్ టు బ్లెస్ యూ మోర్. Bless you it means it's not about money alone, it's everything. ఆశీర్వాదం కదా అంటే డబ్బులు మాత్రం కాదు, ఇట్స్ కంప్లీట్నెస్ అని అర్థం. కంప్లీట్నెస్ ప్రతిదీ దేవునికి అనుగ్రహిస్తాడు. నీ యొక్క జీవితంలో ఏ కొదువ లేకుండా తీరుస్తాడన్నారు. శాంతి కానీ, సమాధానం కానీ, సమృద్ధి కానీ, ఏ కొదువ లేకుండా సమృద్ధి దేవుడు దయచేస్తాడని అర్థం. ఎవ్రీథింగ్ విల్ బి మేడ్ హోల్, నాట్ జస్ట్ మనీ. మై చర్చ్, యాజ్ వి వాక్ ఇన్ దిస్ లైఫ్, మన జీవితంలో జరుగుతుండగా, నడుస్తుండగా, క్రీస్తుని మనం వెంబడిస్తుండగా, కెన్ వి లుక్ టు గాడ్ అని దేవుని అడుగుదాం. ప్రభా యాజ్ వి వాక్ మేక్ అస్ హోల్. ప్రభా నిజంగా విశ్వాసంతో చాలా కాలంగా నడుస్తున్నాం ప్రభా, మేము నడుస్తూ ఉన్నాం. మా జీవితంలో నిజంగా ఏది కూడా కనబడతలేదు, బట్ వి బిలీవ్ దట్, మేము నమ్ముతున్నాం ఒకటి ప్రభా, దట్ వీ విల్ బి మేడ్ హోల్. మేము ఖచ్చితంగా శుద్ధులం కాబోతున్నాం. హల్లెలూయా. మా చర్చ్ ఈరోజు అనేక రోజులుగా నువ్వు నమ్మకంగా దేవుడిని వెంబడి నడుస్తూ ఉన్నావేమో, అనేక రోజులుగా నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావేమో, అనేక రోజులుగా దేవుడిని నిజంగా నువ్వు కదా వెంబడి నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నామేమో, ప్రార్థన చేస్తా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, భయపడకు, రైట్ టైం, సరైన సమయంలో నువ్వు బాగుపడబోతున్నావు. యూ గో టు మేక్ హోల్. నువ్వు శుద్ధుడవు కాబోతున్నావు.
నువ్వు స్వస్థత పొందబోతున్నావు, నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు ఆశీర్వదించబోతున్నావు. హల్లెలూయా. మా సంగమా మనం లేచి నిలబడతాం 2 నిమిషాలు. దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది కదా, మనం ఒకసారి మన జీవితాలు చూసుకుందాం. ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆర్ వి థ్యాంక్ఫుల్ టు గాడ్. నిజంగా మన టైట్స్ అనేది, మన 10వ అనేది దేవుని సన్నిధికి వస్తుందా ఆరాధించడానికి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు గాడ్. థ్యాంక్ యూ జీసస్, వి వర్షిప్ యు గాడ్. థ్యాంక్ యూ జీసస్, వి హానర్ యు గాడ్. ప్రభా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు కలుగును గాక అని చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి మనం చూద్దాం, ఆయన తట్టు మనం చూద్దాం. ఒక్కసారి మనం ఆయన తట్టు చూద్దాం. ఒక్కసారి మనం ఆయన తట్టు చూద్దాం. అడుగుదాం ప్రభా, లెట్ కన్ను మూసుకొని. హల్లెలూయా. ఒకసారి మనం ఆయన తట్టు చూద్దాం. ప్రభా లార్డ్ జీసస్, హల్లెలూయా. నిజమే, నేను నడుస్తుండగా ప్రభా, as I walk, oh Father, I pray that you heal me God, that you heal me God, that you heal me God, that you heal me God. ప్రభా నువ్వు నన్ను స్వస్థపరచండి, నన్ను బాగుపరచండి. I know Lord, I'll be healed ప్రభా. చాలా కాలంగా నమ్మకంగా నడుస్తున్నాను ప్రభా. నాకు తెలుసు ప్రభా, నువ్వు నన్ను శుద్ధీకరించబోతున్నావు, నన్ను స్వస్థపరచబోతున్నావు, నన్ను బలపరచబోతున్నావు, నా సమస్య తొలగిపోతుంది. ఎస్ లార్డ్, ఐఎమ్ నాట్ ఇన్ ద రాంగ్ వే. సహోదరా సహోదరి, తప్పుడు మార్గంలో నువ్వు లేవు. యు ఆర్ నాట్ ఇన్ ద రాంగ్ వే. డోంట్ వరీ, యు ఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్. శరీర మార్గంలో నువ్వు నడుస్తున్నావు, నువ్వు భయపడకు. యాజ్ యు ఆర్ వాకింగ్, ఈ విశ్వాస జీవితం నువ్వు నీ కుటుంబం నడుస్తుండగా బాధ ఉంది, వేదన ఉంది, సమస్య ఉంది, నిజంగా నువ్వు నడవలేని భారం నీపై. డోంట్ వరీ, గాడ్ సేస్ యాజ్ యు గో, నీ ప్రతి భారాన్ని తొలగించువాడు ఆయననే. నీ ప్రతి భారాన్ని తొలగించువాడు ఆయనే, ప్రతి బలహీనత తొలగించువాడు ఆయనే. ఏదైతే కొదువు ఉంది నీ కుటుంబంలో ఆయనకు తెలుసు అని నింపబోతున్నాడు ఈ సంవత్సరం ఆయన. హల్లెలూయా. దిస్ ఇయర్ హి ఇస్ గోయింగ్ టు ఫిల్ దట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏదైతే కొదువుగా ఉన్నావో, చాలా కాలం దేవునితో నడుస్తూ అంటున్నావు, ప్రభు ఇది కొదువ, దట్ రిసీవ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నువ్వు పొందుకోబోతున్నావు కొదువ. యు గోయింగ్ టు బి రిసీవ్డ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. వి వర్షిప్ యు గాడ్. Glory God, we worship you. Thank you Lord. సమాధానము నలిగియున్న వారిని worship you Father. బలపరచును. కొన్ని కుటుంబాలు భారంతో నడుస్తా ఉన్నాయి. కొంతమంది సహోదరులు మోయలేని భారాన్ని మోస్తా ఉన్నారు. భయపడకు సహోదరుడా, దేవుడు అంటున్నాడు, భయపడకు. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. God is right there. Get ready, get ready, get ready for a miracle right now. Get ready, get ready, get ready. God says, get ready for your miracle right now. Thank you Lord, we worship you. సమాధానము నలిగియున్న వారిని బలపరచును. Thank you Lord. చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. Hallelujah. Get ready my church. Get ready for the miracle. The adbhutam పరిశుద్ధంగా. Get ready for the, as you walk, as you walk, as you walk, as you walk, God says, as you walk, God says, hallelujah. As you walk, as you walk, as you walk. నువ్వు నడుస్తుండగా హల్లెలూయా. నువ్వు నడుస్తుండగా, ఈ విశ్వాస జీవితంలో నడుస్తుండగా, భారంతో నడుస్తుండగా, ప్రయాసంతో నడుస్తుండగా, బరువుతో నడుస్తుండగా, వేదంతో నడుస్తుండగా, దుఃఖంతో నడుస్తుండగా, బాధలో నడుస్తు. ఓ గాడ్ సేస్ కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. యు ఆర్ గోయింగ్ టు గెట్ వెల్ సూన్. త్వరగా 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 త్వరగా. ఇట్ గోట్ చేంజ్. యువర్ మిరకల్ గోయింగ్ టు చేంజ్ యు. యువర్ మిరకల్ గోయింగ్ టు చేంజ్ యు. నీకు అద్భుతం నేను వెంటాడి నేను దీవించబోతున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Thank you Lord, we worship you, worship you, worship you Father. Glory. యేసయ్యా, 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 యేసయ్యా. Thank you Jesus. యేసయ్యా, రెండు హస్తములు పైకెత్తాం ఒకసారి ప్రభా. As we walk oh God, as we walk oh God, మన రెండు చేతులు పైకెత్తి. Come on church, we worship God. Oh God's presence right here. అద్భుతమైన సన్నిధి, అద్భుతమైన సన్నిధి మన come on church, come on, come on church. Get ready, get ready, get ready for the miracle. Oh heal, be healed in Jesus name. Hallelujah, glory, glory God, glory God, glory God. Oh we praise you, praise you, praise you. Oh we worship God, worship God, worship God, worship God, worship God. Thank you Lord, bless you God, bless you God. Oh we thank you Lord. Oh we praise you, praise you, praise you, praise you. Come on church, let's worship Him. Oh thank you Lord.
Come on, church, we worship you. Hallelujah. విడువను ఎడబాయను Oh, we bless your holy name. మరువక ప్రేమిస్తాను. Come on, church. ఓ, Oh, as you walk, as you walk, as you walk. God says, as you walk, as you walk, as you walk. దేవుడా, నువ్వు నడుస్తుండగా. Oh, Jesus. యేసయ్యా, 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 యేసయ్యా. నువ్వు నడుస్తుండగా ఆయన సన్నిధిలో ఆయన వెంబడి నువ్వు నడుస్తుండగా సోదరుడు భయపడకు. నువ్వు స్వస్థత పొందబోతున్నావు. నీ కుటుంబ భారం తీరబోతుంది. నువ్వు అనుకున్న కార్యం నీ జీవితం జరిగించబోతున్నాడు. గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ యు. అనుకోకు, నువ్వు కనబడకపోయినా ఆయన పని చేస్తున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. వాళ్ళు కుష్ఠరోగులు నడుస్తుండగా కనబడలేదు, కానీ దేవుడి పని ఆగలేదు. కమ్ ఆన్, నీకు కనబడనంత మాత్రం దేవుడి పని ఆగదు. నువ్వు కనబడనంత మాత్రం దేవుడి పని ఆగదు. హి ఇస్ వర్కింగ్ యువర్ లైఫ్. హల్లెలూయా. Glory, Jesus. Glory. As you walk. Glory. Glory, Baba, Shondo, Baba, Karana. Glory, Baba, Kina, Baba, Shikarana. Fire. Fire, Baba, Fire. Thank you, Lord. Worship God. Worship God. Thank you, Jesus. మహోన్నతుడా. అతని సింహాసనపై ఆశీర్వాదం మాత్రం నీకు వందనాలు. ప్రభు, విశ్వాస జీవితం ఎంతమంది బిడ్డల భారముతో, వేదనతో, బరువుతో, కుటుంబ బాధ్యతతో, కుటుంబ బాధలతో, వేదనతో, ప్రభా, అనారోగ్య స్థితిలో ప్రభాతని, ఆ యొక్క ప్రభాతని కష్టంలో, నాయన నష్టంలో ప్రభాతని, ఉద్యోగ సమస్యలో ప్రభా, అలాగే నా తండ్రి ఆ యొక్క అప్పుల బాధ నడుస్తుండగా హల్లెలూయా. ఇన్వెన్షన్ ప్రభా, నీ యొక్క అద్భుతం నేను వెంటాడుతున్నాను. డోంట్ వరీ, ఐఎమ్ సెండింగ్ యువర్ మిరకల్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నీ యొక్క అద్భుతాన్ని నేను పంపించబోదు. యు గోయిన్ టు బి సెటిల్డ్. You're going to be settled this year. Thank you, Lord. Glory. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord. In Jesus' name we pray. Amen. దేవుని నామమున మహిమ కలుగుగాక. గట్టిగా చెప్పులు దేవుని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గ్లోరీ. థాంక్యూ లార్డ్. థాంక్యూ జీసస్. దయచేసి మీ స్థలంలో మీరు కూర్చోండి. జస్ట్ ప్లీజ్ సిట్ ఆన్ యువర్ సీట్. ఇది కానుకల సమయం కాబట్టి హల్లెలూయా. మనం తీసుకొచ్చే కానుకలు దశ భాగములు తీసి మన చేతిలో పట్టుకుందాం. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇది కానుకల సమయం. లెట్స్ వర్షిప్ గాడ్ విత్ ఆఫరింగ్స్. దేవుని మనం ఆరాధిద్దాం మన కానుకలతో, మన దశ భాగాలతో, మన ప్రత్యేక కానుకలతో.